హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ సంక్రాంతి అంటేనే సినిమాలకు పండగ మొదలైనట్టే. ఎందుకంటే ప్రేక్షకుల నుండి అధిక మొత్తంలో వసూళ్లు వస్తాయని నమ్మకం ప్రొడ్యూసర్స్‌కి. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలపై ఒక లుక్ వేద్దాం. మొదటిగా సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' పాటలతో హైప్ పెంచిన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత స్టోరీ పైన కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది లైన్ మిక్స్ అయ్యి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలానే దీనికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కొన్ని మెరుగులు దిద్దారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. మాస్ యాక్షన్ కమర్షియల్ మూవీగా నిలబడుతుందో లేదో చూడాలి. ఇక సెకండ్ వచ్చేసి 'హనుమాన్'. కేవలం స్టోరీ లైన్ మీద ఆధారపడి గట్టి నమ్మకంతో పెద్ద సినిమాలతో పోటీగా వస్తుంది ఈ సినిమా. సూపర్ హీరో మూవీస్ అంటేనే మనకి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడిన వారు ఉండరు. అలాంటిది మన రామాయణం సూపర్ హీరో హనుమాన్ శక్తులు పొందిన హీరోగా వస్తున్న తేజ సజ్జా కథపైన స్ట్రాంగ్ గా నిలబడి హిట్ కొడతామని బలంగా నమ్మి వస్తున్నారు. గుంటూరు కారంతో పోలిస్తే హనుమాన్కి థియేటర్స్ తక్కువ వచ్చాయని టాక్. థర్డ్ వచ్చేసి 'సైంధవ్'. విక్టరీ వెంకటేష్ గారు సంక్రాంతి బరిలో భాగమయ్యారు చాలా రోజుల తర్వాత. కానీ ఈ కథ పైన కొన్ని పుకార్లు నడుస్తున్నాయి. తులసి మూవీ స్టోరీ లైన్ ని మాఫియా రిలేటెడ్ గా రాసుకుని వస్తుందని తెలుస్తుంది. ఫోర్త్ వచ్చేసి 'నాసామి రంగా' యువ సమ్రాట్ నాగార్జున గారు మూవీ. 60 దాటిన యంగ్ కుర్రాడ్లా కనిపించే నాగ్ గారు ఓరమాస్ యాక్షన్ అండ్ డ్రామా స్టోరీ లైన్ తో వస్తున్నారు. ఈ సంక్రాంతి అంటేనే ఫ్యామిలీతో వెళ్లి పండగని హాయిగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అలాంటిది అన్ని ఎలిమెంట్స్ కలగలిపి మన ముందుకు వస్తుంది 'నాసామి రంగా'. చూడాలి ఈ సంక్రాంతి కోడి పందెంలో ఎవరు గెలుస్తారనేది. మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలపండి. వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.